అయిపోవస్తూ ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ, ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏం మంచి జరగలేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎందుకు ఎదవని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటావు? నువ్వు ఎదవని అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా నువ్వు ఎదవని తెలిసింది. యువతకి ఏం చేసావు? నువ్వు ప్రతి జనరల్ పోస్ట్ జాబ్కి వెళ్ళాలంటున్నావు. డిఎస్సి అవి అసలే నువ్వు చెప్పిన పథకాలు సరే నువ్వు చెప్తాను వింటున్నావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి పేరుకి వెతుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తాం. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఎదవనిపించుకుంటావు. మళ్ళీ అంటున్నా, నువ్వేమో ఏం పథకాలు ఇచ్చావు? అమ్మ కూడా అన్నావు, ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమంది అన్నావు. ఒకటికి 13,000 ఇచ్చావు. సరే, ఏం మంచి జరగలేదు యూత్కి, యువతకి. పథకాలన్నీ మాయం. ఏం పథకాలు మాయం చేసిండు చంద్రబాబు నాయుడు? నువ్వు కళ్ళు తాగిన కోతిలాగా పేలుకోవడమే తప్పక నువ్వు నీ వల్ల ఏంటి ఉపయోగం? 2018 నుంచి 2024 దాకా ఏం జరిగింది? మంచి అంటే ఏం జరిగింది? నీ వల్ల ఏం జరిగింది? గంజాయి అలవాటు చేసావు, మద్యపానం నిషేధం అన్నావు. ఏం చేసావు నువ్వు? చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం. ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. నువ్వు ఇంకోసారి మాట ఇచ్చాను మడ తిప్పనందుకు మడ మిర్చీలు లేకు నీకు. ముందు నీకు మడ మిర్చీలా లేదు, నీ మెడకే నిరిచీలా. కొద్దామహం ఉండదా మాట్లాడితే? నీ వీడియోలు పాత వీడియోలు చూసుకోరా జగన్మోహన్ రెడ్డి. నువ్వు మడిని తప్పినావో మాట తప్పినావో నీకు తెలియదా? నువ్వు ఎలాగొచ్చేస్తావు? ఎవడు రాసి అదేదో పేపర్ మీద రాసిస్తే చదివిన తప్ప నీ సొంతంగా నీ మైండ్లో నుంచి ఎప్పుడు వచ్చింది? బుర్ర లేనోడు నువ్వు. నీ దగ్గర ఏంటంటే లక్షల కోట్లు ఉన్నాయిరా జగన్మోహన్ రెడ్డి. నీ బతుకు అందుకే అలా నడుస్తుంది. లేదా కుక్కను కొట్టినట్టు కొడుతుంది నిన్ను. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించింది. నీకుందా? ఏం మాట నిలబెట్టుకున్నావు నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వేమన్నాను? జనవరి ఫస్ట్ జాబ్కి వెళ్ళండి, డిఎస్సి, పిఆర్సి 4 రోజులు రద్దు చేస్తున్నాను. అసలు నువ్వు అసలు ఏం అమలు చేసావని, ఏం సాధించావని నువ్వు మాట్లాడుతున్నావు గుద్దమోహం లేకుండా. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలంటే ఊరు దండోరు చేసేటోరు. 3,000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. నువ్వు ఒక మగోడు మాట తప్పను. ఇప్పుడు పెన్షన్ ఒక రోజులో పూర్తి చేస్తాను. అది మగోడుతనం అంటే. నువ్వు పెన్షన్ ఇవ్వాలంటే ముసలి వాళ్ళ దగ్గర 150 తెంగేటోరు వాలంటీర్లు. వారం రోజులు 15 తారీఖు దాకా ఇచ్చేటోరు పెన్షన్లు. ఇవి ఒకటి లేకపోతే 2వ రోజు అందిపోతున్నాయి. ఎందుకు మాట్లాడదు కొత్త మొహలేని మాటలు? ఏ రోజు కూడా మనం మన సమస్యను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగదు. నువ్వేది ఎగరగొట్టలేదు. నేను చెప్పను మరి. నీకు చెప్తాను కదా, నీకు ముందు మడమిరిసీలు నీకు. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము.